ఇప్పుడు జరిగేటువంటి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు మనం గమనించినట్టయితే కనుక ముఖ్యంగా వీటిలో చాలా వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీస్ యొక్క ప్రభావం విపరీతంగా ఉంది. అంటే అటు పశ్చిమ బెంగాల్ అయినా కానివ్వండి, కేరళ కానివ్వండి, లేదా తమిళనాడు కానివ్వండి, వీటన్నిటిలో కూడా కమ్యూనిస్ట్ పార్టీస్ చాలా బలంగా ఉన్నాయి. అయితే ప్రముఖంగా కేరళకు వచ్చేపాటికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ బలమేం లేదు. ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ మాత్రమే నడుస్తుంది అక్కడ ప్రధానంగా. ఆ రెండు లెఫ్ట్ పార్టీసు యునైటెడ్ డెవలప్మెంట్ ఫ్రంట్ వీటి మధ్య ప్రధానమైన పోటీ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ఇటీవల సొంతంగా తిరువనంతపురం లోకల్ బాడీ ఎలక్షన్స్లో ప్రభావం గట్టిగా చూపి మేయర్ సీట్ని కైవసం చేసుకోవడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి మాజీ డీజీపీ స్థాయి అధికారి కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ నచ్చి అక్కడికి రావటం, అలాగే సురేష్ గోపి వంటి వ్యక్తులు కూడా అందులో జాయిన్ అవటం, మరి కేరళలోనే మొట్టమొదటిసారిగా లోక్సభ సీట్ని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోవడం అనేది జరిగింది. కాబట్టి కేరళలో కూడా ప్రస్తుతం దారులు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు అధికారంలోకి రాకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇందులో భారతీయ జనతా పార్టీ తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది ఈ ఎలక్షన్స్ మీద భావించవచ్చు.